విరిగిపోతుంది. ఇది రీపేర్ స్టేజ్ లో ఉంది, అందుకే ప్లీజ్ ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. నీ అమ్మ ఒక లొల్లు అయింది అనుకున్నా తీసుకొచ్చి ఇంకొక లొల్లిలా పెట్టిరున్నాను ఇప్పుడు. అంటే శకం ఉందని అంటున్నారు, నేను అంత క్లారిటీ చూడలేదు. ఇద్దరిది ఉంది అని అన్నాను. నేనేనా ఇద్దరిది ఉంది అని అన్నాను, కానీ శకం ఉందా ఫుల్గా ఉందా నేను చూడలేదు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. అప్పుడు చెప్పేది నిజమే, వీడితో ఎన్ని ఏళ్ళుగా ఉంటున్నాను నాకు తెలుసు. నెల మోగిన తర్వాత తనుజ పడేసింది, కానీ ముందంతే ఇద్దరిది ఉంటాను. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అంటే నేను చూసే టైంకి ఇగో ఇలా ఉంది. రికార్డు ఉందా మరి ఎందుకురా నీకు రికార్డ్? ఓకే, అదే మీ డిసిజన్ అది. ఫిట్ అయ్యి ఏడ జరిగే ప్రోగ్రామ్ లో క్లారిటీ ఉండదు నీకొక్కడికే. బిగ్ బాస్ బజర్ మోగే టైం కి ఇమాన్యుల్ 2 ఆబ్జెక్ట్స్, సంజన గారు 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి బిగ్ బాస్. ఓకే బిగ్ బాస్, నేను విన్నర్ గా ఇమాన్యుల్ ని అనౌన్స్ చేస్తున్నాను బిగ్ బాస్. టై కాదా అన్న? కాదు, ఇట్స్ నాట్ టై. ఇద్దరు ఉంటే ఎప్పుడు నువ్వు నన్ను కాకాపట్టడం ప్రారంభించావో అప్పుడే నాకు అర్థమైపోయిందిరా నువ్వు వెన్నుపోటు పొడుస్తావని. టై అని చెప్పొచ్చు కదా అన్న. టై కాదు, విన్నర్ అడుగుతున్నా. నో, ఇట్స్ నాట్ టై కదా. బిగ్ బాస్ మీద మంచివాడు మొదట కష్టపడచ్చు కానీ ఓడిపోడు. వదిలేను కదా. ఫస్ట్ నేనేం చెప్పాను? లేదు మీరు సంజన గారు వినండి. చెడ్డవాడు ముందు సుఖపడచ్చు కానీ ఓడిపోతాడు. ఎక్కువ ఉంటే ఆడన్నా 100% ఫస్ట్ వచ్చి ఎవరు ప్లాంక్ పెట్టారు కాదన్నా. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. లాస్ట్ లో ఎన్ని ప్లాంక్స్ ఉంటే దాన్ని బట్టి రిజల్ట్ ఉందన్న. సంజన గారు ఈ కాలంలో న్యాయంగా బతికే వాళ్ళు ఎవరున్నారా? దొరికితే దొంగలు, దొరకపోతే దొరలు. ఫినిష్ చేశాడు, సెకండ్ ఫినిష్ చేశాడు, అది కాదన్న ఈ ఆట. మీకేమో రూల్ పెట్టారు చెప్పారు బిగ్ బాస్. బిగ్ బాస్ దొరలు ఇప్పుడు న్యాయం చెప్పిన వాళ్ళలో పెద్ద మనుషులు ఎవరున్నారా? రూల్ అని చెప్పారా? ఒకరే విన్నర్ ఉండాలి కాబట్టి ముందు ఫినిష్ చేసిన ఇమాన్యుల్ ని నేను సంచాలకుగా నేను అనౌన్స్ చేస్తున్నాను. దెబ్బతింటావు పండే, నువ్వు చేసే దాంట్లో చాలానే నష్టపోతావు. టై ఉంది కాబట్టి ఇద్దరికి ఇవ్వడానికి లేదు కదా. టై ఉంది ఇద్దరికి 150 చెప్పి. ఇక ఆశపడే మగవాడు సుఖపడినట్లు చరిత్రలో లేదు. నేను కూడా సంచాలక 100 గేమ్లు చేశాను కదా ఇక్కడ. టై ఉంటే సో వాట్ చేస్తుండ్రా నువ్వు పీపీ గారి కన్నెలా పెంచుకోవడం కాదురా, కొంచెం బుర్ర కూడా పెంచుకో. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మామ, కొంచెం సపోర్ట్ చేయండి మామ, స్టాండ్ తీసుకోండి మామ. నాకు ఉప్పనలా దూసుకుపోతున్న ఇమాన్యుల్ తెలుసా, అది లైవ్ అయిపోతుంది. నువ్వు అన్నప్పుడు ప్రబంధం మేము నవ్వాలి అంటే మేము అన్నప్పుడు నవ్వా? ఇమాన్యుల్ పొగిడాం కదా అక్కడ. నవ్వు వస్తే నవ్వాలి, ఏడుపు వస్తే ఏడవాలి. కొన్ని గెలుపులు గెలిచినా కూడా ఆనందం ఉండదన్న. టైం బ్యాడ్ అక్క, టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. చేయకండి ప్రజలారా, నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నా. నీ దగ్గరికి మేము వచ్చి అడిగితే మాత్రం హెల్ప్ చేయవు. ఏమన్నా సరే, ఏ అవాకులు చవాకులు పేలినా సరే ఇలా కూర్చొని నవ్వుకుంటుంటారు. నేను వచ్చి అమ్మా నాకు హెల్ప్ చేయమని చెప్పంటే నువ్వు నాకు స్టాండ్ తీసుకోలేదు. వాడు మాత్రమే స్టాండ్ తీసుకున్నాడు అని నాకు ఉపదేశాలు అందిస్తాను. అప్పుడు మేము బాధపడకూడదు. కళ్యాణ్ గారిని పిలిచి ఎవరే ఏమి న్యాయం రా చెప్పరా అంటే కళ్యాణ్ గారు ఒక మాట చెప్తాడు. కరెక్టే మీరు అన్నది. తర్వాతి పోర్ నుంచి ఎవరిని తొలగిస్తున్నారు? తనుజాకి విరుద్ధంగా వెళ్ళాలని నేను మాట ఇచ్చాను. నేను ఐ విల్ గో విత్ సంజన గారు. ఏమైంది బ్రూస్లీ, ఏమైందిరా? ఒక్కసారి పాజ్ చెప్తారా ప్లీజ్ 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 ప్లీజ్.
చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట వీడికి. ఏమంటారు వీడి లైఫ్ అంతా ప్రాబ్లమ్సే. ఇమాన్యుయల్ మెడికల్ రూమ్ కు రండి. స్ట్రాంగ్ నిలబడ్డాడు వాడు. ఎన్ని కష్టాలు వచ్చినా గానీ వాడు ఒకటే పట్టుకొని కూర్చున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు వేరయ్యా. విజేత ఎవరు? Big your winner is Emmanuel Big Boss. పుట్టుకొచ్చిన ఛత్రపతివి ఇదే నా లైఫ్, చివరికొచ్చి ఓడిపోవడం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అంత బాగానే ఉంటుంది, లాస్ట్లో దిస్ ఈజ్ మై లైఫ్. వెంకీ వెంకీ ప్రతి గేమ్లో కూడా ఇదే నా లైఫ్. సెకండ్ ఫైనలిస్ట్ కి చేరువవడానికి ఇప్పుడు చివరి పోరాటం చేయాల్సి ఉంటుంది. ఓ ధనుంజయ, నీ రథం అగ్నిదేవుని వరం. రే ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ ప్లీజ్, కూల్గా ఆలోచిద్దాం. అరే నాకు అది పట్టుకుంటుందిరా తమ్ముడు. ఏదన్నా అక్కడ రాస్ బిహారీ ఏంటిది, మనం బ్రదర్స్ కదా. ఐఎమ్ సారీ. ఏం కాలేదు, ఏం కాలేదు నాన్న. ఒక నిమిషం ఇక్కడ నుంచి దాటుతుందన్నా నీకు అక్కడ రాడ్డు. ఒక నిమిషం ఫస్ట్ మీరు అందరూ లైక్ చేసి ఒక 30,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నామా? ఎందుకంటే సైడ్కి వెళ్ళింది. ఓకే ఇట్లా వస్తుంది, కానీ అక్కడ దానివల్ల ప్రతిదీ సైడ్ అయిపోయింది. ఏడుస్తున్నారా నువ్వు? ఏడవకు ఇచ్చోడా, మగ పిల్లగాలు ఏడుస్తున్నారా? ఎప్పుడు గెలిచారా ఈ వీక్ లో? బ్యాడ్ లక్ వాళ్ళు ఓడిపోయాను రా, నేను ఆడలేక కాదు. దరిద్ర దేవత నీకంటే శక్తివంతమైనది. కూడా ఇప్పుడు నాది కూడా లాస్ట్ 2 గేమ్స్ లక్. అవును. నీ కాళ్ళు ఓకేనా? ఓకే ఓకే, ఐఎమ్ ఓకే. టెన్షన్ పడ్డావు. మేం బతుకుతున్నదే మీ గురించి కదరా, మేం కష్టపడతాం. లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి.